హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి అనదర్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మనం బగారా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. సో వీటిని అయితే ఫాలో అవ్వండి. అండ్ మనం స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఆయిల్ అనేది మరిగిన తర్వాత అయితే మనం ముందుగా పెట్టుకున్న మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. జీరా అనేది కంపల్సరీ అండి బగారా రైస్కి. ఒకవేళ జీరా లేకపోతే నెక్స్ట్ టైం చేసుకోండి, అంతేగాని జీరా లేకుండా మాత్రం చేయకండి. సో జీరా మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత మనమైతే కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అయితే 5 మినిట్స్ అనేది మనం ఫ్రై చేయాలండి. ఆనియన్ బాగా మగ్గాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించినట్లయితే చేయండి. అండ్ జీడిపప్పు కొంచెం తీసుకోండి. జీడిపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయండి జీడిపప్పు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు మీరు దాన్ని ఫ్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి అయితే మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే గ్లాస్ రైస్ తీసుకున్నానండి. సో రైస్ తీసుకున్న తర్వాత అయితే రైస్ కొంచెం అయితే మనం ఫ్రై చేయాలండి, వేగనివ్వాలి. ఎందుకంటే అన్నం అనేది ముక్కలు అవ్వకుండా మనకి యూజ్ అవుతుంది ఇలా చేయడం వల్ల. నేనైతే తగిన సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ధనియా పౌడర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అండ్ కసూరి మెంతి ఆకు అయితే నేను యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఒక గ్లాస్ రైస్కి అయితే 2 గ్లాసెస్ వాటర్ అనేది పోసుకున్నానండి. సో చూస్తున్న విధంగా మనం అయితే మంచిగా కలుపుకొని కుక్కర్ అనేది అయితే పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టిన తర్వాత 3 విజిల్లు వస్తే మీకు రైస్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి. సింపుల్గా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు మన ఇంట్లోనే. టేస్ట్గా కూడా ఉంటుంది. చికెన్ కర్రీతో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. రైతా కూడా బాగానే ఉంటుందండి. సో మేమైతే ఇలా ట్రై చేస్తాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.